హాయ్ ఎవ్రీవన్, సైన్స్ ప్రాక్టీస్ క్విజ్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈశాన్య ఋతుపవనాల్ని సాధారణంగా ఈ విధంగా పిలుస్తారు. శీతాకాల ఋతుపవనాలు, వేసవి ఋతుపవనాలు, వసంతకాల ఋతుపవనాలు, శిశిరకాలపు ఋతుపవనాలు. ఈశాన్య పవనాలను శీతాకాల ఋతుపవనాలు అని అంటారు. ఆప్షన్ 1 కరెక్ట్. నైరుతి ఋతుపవనాలను సాధారణంగా ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 శీతాకాల ఋతుపవనాలు, 2 వేసవి ఋతుపవనాలు, వసంత ఋతుపవనాలు, శరత్ ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలని ఏ విధంగా పిలుస్తారు? వేసవి కాల ఋతుపవనాలు. భారతదేశానికి ఎక్కువ వర్షపాతాన్నిచ్చే ఋతుపవనాలు. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, ఆగ్నేయ ఋతుపవనాలు, వాయువ్య ఋతుపవనాలు. ఏంటిది కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ వన్, నైరుతి ఋతుపవనాలు. శీతాకాల ఋతుపవనాలనేమో ఈశాన్య ఋతుపవనాలు అంటాము. వేసవికాల ఋతుపవనాలని నైరుతి ఋతుపవనాలని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కలుషితమైన నీటి నుండి ద్రవరూప మురుగు, నీటిపై తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలను తీసివేసి శుద్ధి చేసిన నీటిని ఇలా అంటారు. నిర్మలమైన నీరు, త్రాగునీరు, భూగర్భ జలం, లవణ జలం. ఆప్షన్ 1 కరెక్ట్, నిర్మలమైన జలం. వాన చినుకు గంటకి ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది? ఆప్షన్ 1 5 నుంచి 15 మైళ్ళు, ఆప్షన్ 2 7 నుంచి 18 మైళ్ళు, ఆప్షన్ 3 6 నుంచి 18 మైళ్ళు, ఆప్షన్ 4 7 నుంచి 19 మైళ్ళు. వాన చినుకు గంటకి ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది? ఆప్షన్ 2 కరెక్ట్, 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఆమ్ల వర్షాలకు కారణమయ్యే ప్రధాన వాయువు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఆప్షన్ 3 1 మరియు 2 సోడియం క్లోరైడ్. ఆమ్ల వర్షాలకు కారణమయ్యే ప్రధాన వాయువు ఆప్షన్ 1 and 2 సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం ఏది? అండాలని ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం అండాశయం. ఆప్షన్ 1 కరెక్ట్. శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ 3 కరెక్ట్, ఫెర్టిలైజేషన్.